యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గతించినటువంటి వారము దినములు మరి ఎంతగానో కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో ఈ మంచి శుక్రవారపు దినాన ఈ పరిశుద్ధమైనటువంటి దినమున దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచడానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి దేవుడు మనల్ని దీవించునుగాక, మన కుటుంబములను దీవించునుగాక, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఒకసారి అందరం కలిసి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రియులారా, మరి మీ అందరికీ కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకున్నటువంటి కొద్ది సమయంలో దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు మనమందరం కలిసి పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ దయలో, మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి మీ ప్రియ సంఘముగా, యూయూలోనే మొట్టమొదటి సంఘముగా నాయన మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవ, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో సహాయం దయచేశారు. దేవ, దీనుని అల్పుని ఎన్నిక లేనివంటి వాడిని ప్రభు మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువా అయ్యా మీ ఉన్నతమైన వాక్కులు వివరించుచుండగా మీ సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి తండ్రి. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినడానికి సహాయమునిచ్చి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, సంవత్సరంలో 52 ఆదివారాలు వస్తూ ఉంటాయి. ఈ 52 ఆదివారాలలో ఏ ఆదివారానికి దేవుని యొక్క జనాంగము ప్రాముఖ్యతను ఇస్తుందంటే ఈస్టర్ ఆదివారానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఈస్టర్ ఆరాధన అనగానే చాలామంది ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చి దేవునిని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. గల కారణం ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే, ఎందుకు ఈస్టర్ ఆరాధనలు దేవుని పిల్లలు, దేవుని యొక్క జనాంగము, దేవుని కుటుంబముగా కూడి ఎందుకు దేవునిని ఆరాధిస్తారు, ఎందుకు దేవునిని స్తుతిస్తారు, ఎందుకు దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరుస్తూ ఉంటారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ప్రపంచమంతా చూస్తున్నది, ప్రపంచమంతా వింటున్నది పరలోకమైనటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించి ప్రపంచ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ దినమున లేచిన దినమిది. 3వ దినమున లేచిన దినమిది. ఈ దినమున గురించి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిచ్చారు. ఈ దినమున గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి వాక్కులు దేవాతి దేవుడు వ్రాయించిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక ముందు అనేక మంది పుట్టారు, జీవించారు, మరణించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి కాలంలో కూడా ఎంతోమంది పుట్టారు, ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో జీవించి మరణించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా అనేక మంది పుట్టారు, ప్రేమిన వల్లరా జీవించారు, మరణించారు. కానీ మరణించినటువంటి సమాధులలో ప్రేమిన వల్లరా వారి యొక్క ఎముకలు కానీ వారి శరీరాలు కానీ అలాగే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క సమాధి మాత్రం ప్రేమిన వల్లరా ఇప్పటికీ తెరిచి ఉంది. అది ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క
సమాధి. ఎందుకు ప్రియమైన వాళ్ళరా ఆయన సమాధి తెరవబడింది? ఎందుకు ఆయన మృత్యుంజయుడే లేచాడు? ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన ఈ లోకంలో పుట్టి మరల ప్రేమిన వాళ్ళ పునరుద్ధరణం గురించి ఎందుకు ఆయన తెలియజేశారు అన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా ఆయన ఈ లోకానికి రావడం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించటం, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మరలా ప్రపంచ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి నిజంగా 3వ దినమున తిరిగి లేవడానికి గల కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా నిజంగా పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేయాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేయాలి. ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన పునరుద్ధరణము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన 3వ దినమున లేస్తారని, పునరుద్ధరణ జీవితం అనేది ఉన్నదని, పునరుద్ధరణ బ్రతుకు అనేది ఒకటి ఉన్నదని మరల ప్రపంచానికి తెలియజేయడానికి మహనీయుడు అలనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచన భాగం నుంచి మనం చదువుదాం. చూడండి, 31వ వచనం. మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. దేవుని ప్రియమైన వాళ్ళరా దేవాతి దేవుడు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మృతుల పునరుద్ధానము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మృతుల పునరుద్ధానము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పుట్టిన వానికి పునరుద్ధానం ఉన్నదని ఆయన చెబుతున్నటువంటి మాటలండి. పుట్టిన వానికి పునరుద్ధానం అనేది ఉన్నదని ఆయన చెబుతున్నటువంటి మాటలు. అంటే భూమి మీద పుట్టిన మనిషికి మరొక జీవితం ఉన్నదని, మరొక బ్రతుకున్నదని, అది పరలోకమని మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానము గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరొకసారి ఆ మాట చదువుదామా? మృతుల పునరుద్ధానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదు అంటున్నాడు. అంటే భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్న ఆలోచనలకు వెళ్తే పుట్టినటువంటి మాకు పునరుద్ధానం అనేది ఉన్నది. పుట్టినటువంటి మా జీవితాలకు పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నదని, ఆ పునరుద్ధానము కొరకు ప్రేమిన వలన ఆ భక్తులు ఎదురు చూశారు. పునరుద్ధానం కొరకు ఆ భక్తులు ఎదురు చూశారంటే నమ్మగలరా ప్రేమిన వలరా? యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానం గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకను యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారో ఒక్కసారి ఆ మాటను కూడా చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త అధ్యాయము 25వ వచనం చదువుదాం. చూడండి, 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ఒకసారి అందరూ దగ్గర బైబిల్ ఉన్నాయి కదండి, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా? బైబిల్ ఎవరి దగ్గర లేవా? లేకపోతే చెప్పండి, వచ్చి వారిని తీసుకొస్తాను అందరికీ. ఒకసారి ఆ మాటను అందరము కలిసి ఒకసారి చదువుదాం. చూడండి, అందరం కలిసి 25వ వచనం చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ప్రేమను ఎవరిని అడిగారండి దేవుడు? ఈ సందర్భం ఎవరిని అడిగారు? మార్తను అడిగారు, లాజరు గారి యొక్క సహోదరిని అడిగారు. ప్రేమను వాళ్ళరా ఎందుకు ఈ మాట అని చెబుతూ ఉన్నాడు? ఎందుకు ఈ మాటను మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు?
ఎందుకు ఆయన ఈ మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనేనని ఎందుకు చెప్తూ ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వలరా, దేవాతి దేవుడు చెబుతున్నది మనం ఆలోచన చేస్తే, పుట్టినటువంటి వారికి పునరుద్ధానము అనేది ఉన్నది. పుట్టినటువంటి వారికి పునరుద్ధానం అనేది ఉన్నదని దేవాతి దేవుడు ప్రేమిన వలరా యేసుక్రీస్తు ప్రభులు వారు మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లాజరు గారు చనిపోయారు. లాజరు గారు చనిపోయి సమాధిలో పెట్టారు. వారి సహోదరులు అడుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభులు అని అడుగుతున్నారు, అయ్యా ఇదిగో నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అవుతుంది, ఇదిగో సమాధిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆ సందర్భంలో కన్నీళ్లు విడిచినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క సహోదరికి మార్త గారికి చెబుతున్నటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభులు వారి యందు విశ్వసిస్తారో ప్రియమైన వాళ్ళరా, వారు చనిపోయినా బ్రతుకుతారు. పుట్టిన వానికి ప్రియమైన వాళ్ళరా పునరుద్ధానం అనేది ఉన్నదా లేదా అన్న ఆలోచనలకు వెళ్తే, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభులు వారి యందు విశ్వసిస్తూ ఉంటారో, ఆయన ధరించుకుని బ్రతుకుతారో, ఆయన ధరించుకుని జీవిస్తారో ప్రియమైన వాళ్ళరా, వారికి ఏమున్నదంటండి? వారికి ఏమున్నదంట? పునరుద్ధానము అనేది ఉన్నది, నిత్య జీవం అనేది ఉన్నది, పరలోకం అనేది ఉన్నదని మహనీయుడు ప్రేమిన వలన మరొకసారి ఆ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే భక్తుల యొక్క ఆలోచనలు మనం చూద్దాం. భక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క ఆలోచనలు పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి వారి జీవితాలకు వెళ్ళి ఆలోచన చేస్తే ప్రేమిన వలన మనకి యోబు గారు కనబడుతుంటారండి. యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మాట చూద్దామా? 19వ అధ్యాయము యోబు గ్రంథము ప్రేమిన వలన, యోబు గ్రంథము 19వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమి మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దామా? పుట్టిన వానికి ప్రేమిన వలరా పునరుద్ధానం అనేది ఉన్నదా లేదా అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 25వ వచనం నుంచి, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట, అయితే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు చూడండి. రెండు మాటలు మనకు కనబడుతున్నాయి అక్కడ. నా విమోచకుడు అంటున్నాడు చూడండి. ఒకటి, నా విమోచకుడు అనగా ఆయన దేని నుంచి విమోచించాడు, ఆయన దేని నుంచి మనల్ని విమోచించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా, మనము పాపములో చచ్చిపోయినటువంటి వారము, శాపములో చచ్చిపోయినటువంటి వారము, మన జీవితాలు ప్రేమిన వలరా భయంకరమైనటువంటి జీవితాలు, అంధకారంలో ఉన్నటువంటి జీవితాలను ప్రేమిన వలరా దేవాతి దేవుడు ఏమి చేశాడు అన్న ఆలోచనలకు వెళ్తే, పరలోకం నుండి దిగవచ్చినటువంటి మహనీయుడు, మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారని ఆయన గుర్తించి ప్రేమిన వలరా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన వెళ్తే, ఆయన నా విమోచకుడు అంటున్నాడు. మరలా ఏమంటున్నాడండి? సజీవుడు అంటున్నాడు. సజీవుడు మరణం లేనివాడండి. ఆయన మరణం లేనివాడు, మృత్యుని జయించినటువంటి దేవాతి దేవుడు సజీవుడును అంటున్నాడు చూడండి. మరొకసారి మాట చూద్దామా? అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటున్నాడు చూడండి. ఆయన మరలా భూమి మీదకు వస్తాడని, ఆ మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకు వస్తాడని నేను ఎరుగుదునంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎంతమంది భూమి మీద ఉన్నటువంటి మనిషి ఆ విధంగా ఆలోచిస్తున్నాడు చెప్పండి? భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా సుఖించాలి, ఎలా ఉండాలన్న ఆలోచనలతోనే ఉన్నారు తప్ప, ఇదిగో యేసు క్రీస్తు ప్రభులు వారు 2వ రాకడలో ఈ భూమి మీదకి మరలా రాజుగా, మహారాజుగా ఆయన రాబోతున్నాడని, ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మానవాళి అంత ప్రియమైన వల్లరా మరలా పరలోకానికి వెళ్ళాలని నిజంగా ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి ప్రియమైన వల్లరా? కానీ యోబు గారు ఆలోచించారు. యోబు గారు ఏమని ఆలోచించారంటే, ప్రియమైన నా విమోచకుడు
సజీవుడు, మరణం లేనివాడైన, మృత్యుంజయుడు, సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చినిగిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచేదనంటున్నాడు. నా చర్మము మళ్ళా చిరిగిపోతుంది, నా చర్మం మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఈ దేహం మరలా మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ మరలా నేను ఆయనను చూచేదను. ఏ శరీరంతో ఆయన చూస్తాడు? ఏ శరీరం అన్న ఆలోచనలకు వెళ్తే మహిమ శరీరము పుట్టిన వానికి ప్రియమైన వలరా పునరుద్ధానము ఉన్నదా లేదా అన్న ఆలోచనలకు వెళ్తే నిజంగా యోబు గారు ఆలోచించారు. ఆయన సజీవుడు మరలా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన మరలా నేను చూస్తాను, ఇదిగో నా శరీరము మహిమ దేహము వలె మారిపోతుందని యోబు గారు ఆలోచించారు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రియమైన వలరా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము దావీదు గారు కూడా ఏమంటున్నారు అన్న ఆలోచనలకు వెళ్తే మనం చదువుకున్నటువంటి మాటలు కీర్తనలు 16వ అధ్యాయము 8 నుంచి మనం చూద్దాము. 8 నుంచి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళపట్టనీయవు అంటున్నాడు. ప్రేమిన వాళ్ళరా దావీదు గారు చూసారా? దావీదు గారి యొక్క ఆలోచన అండి. దావీదు గారి యొక్క ఆలోచన పుట్టినటువంటి నాకు మరలా పునరుద్ధానం అనేది ఉన్నది. పుట్టినటువంటి నాకు, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి నాకు మరలా పునరుద్ధానం అనేది ఉన్నదని ప్రేమిన వాళ్ళరా వారు రాసినటువంటి మాటలు చూసారా? ప్రేమిన వాళ్ళరా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవునికి, ప్రతి మనిషికి ప్రేమిన వాళ్ళరా పునరుద్ధానం అనేది ఉన్నది. ఎవరు ఎందుంటే పునరుద్ధానము? క్రీస్తునందున్నటువంటి వారికి పునరుద్ధానం. ప్రేమిన వాళ్ళ మరో జీవితం ఉన్నది, మరో బ్రతుకున్నది. ఆ బ్రతుకు ప్రేమిన వాళ్ళరా 60, 70, 80 సంవత్సరాల జీవితం కాదు, కోటాని కోట్ల జీవితం. అందుకే యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాట, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే విశ్వాసులుగా బ్రతికినటువంటి భక్తులు ఉన్నారు, విశ్వాసులుగా జీవించినటువంటి భక్తులు ఉన్నారు. మరి ఏమని మాట్లాడుతున్నారంట? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, 11వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 11వ అధ్యాయము 13వ వచన భాగం నుంచి చదువుదాం. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎవరు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా మనం ముందుగా చదువుకున్నాం. విశ్వాసులు ఎవరంటే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, దావీదు గారు, మోషే గారు, పరిశుద్ధ గ్రంథములో బ్రతికినటువంటి నీతిమంతులంతా కూడా ప్రేమిన వాళ్ళరా వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందన్న ఆలోచనలకు వెళ్తే 15వ వచనం చదువుదాం. 15వ వచనం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకుని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి, వారికి కూడా ఆలోచన ఉందండి, వారికి కూడా ఆలోచన ఉంది. నీతిమంతులుగా బ్రతికినటువంటి భక్తులకు ఆలోచన ఉంది. పుట్టినటువంటి మాకు మరలా పునరుద్ధానం అనేది ఉన్నది. పుట్టినటువంటి మాకు పునరుద్ధానం ఉన్నదని వారు ఏమని గ్రహించారంటే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏం కోరుతున్నారంటే వాళ్ళు పరలోక సంబంధమైనటువంటి దేశము, పరలోక సంబంధమైనటువంటి దేశం. పరలోకంలో ఎవరున్నారయ్యా? పరలోకంలో ఉన్నది ఎవరు? ఆ పరలోక సంబంధమైనటువంటి దేశం గురించి వారు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు?
వారు ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఈ భూమి మీద పుట్టిన మాకు పునరుద్ధానం అనేది ఉన్నది. ఆ పునరుద్ధాన దినమున ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడలోనే రాబోతున్నాడు. వచ్చినటువంటి ఆయన మరల మమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్తాడంటే పరలోకము తీసుకువెళ్తాడు. పరలోకము తీసుకువెళ్తాడు. పరలోకము తీసుకువెళ్తాడని ప్రేమిన వలరా ఏమని మాట్లాడుతున్నారంటే వారు, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని వారు కోరుతున్నారండి. పరలోక సంబంధమైనటువంటి దేశమును కోరుతున్నారు. ప్రేమిన వలరా పుట్టినటువంటి వారు చూసారా, వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఆలోచించారా? విశ్వాసులుగా నీతిమంతులుగా జీవించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వారి యొక్క బ్రతుకులలో, వారి యొక్క ఆలోచనలో మనం ఆలోచిస్తే ప్రేమిన వలన పుట్టినటువంటి వారు దేని గురించి ఎదురు చూశారంటే పునరుద్ధానం గురించి ఎదురు చూశారు. ప్రేమిన వాళ్ళు పునరుద్ధానం గురించి ఎదురు చూశారు. వారు పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ప్రేమిన వాళ్ళరా ఆ పట్టణం గురించి ఏమని మాట్లాడుతాడంట? ఆ మాట చదువు. అందుచేత తాము వారు దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. యాలయనగా ఆయన వారి కొరకు ఒక మహాపట్టణమును సిద్ధపరిచి, మహాపట్టణం అంటున్నది. ఆ పరలోక పట్టణం సిద్ధపాటు చేశాడు దేవుడు. పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పుట్టిన వానికి పునరుద్ధానం ఉన్నదా లేదా అన్న ఆలోచనలోకి వెళ్తే మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి సమాధానాన్ని, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక ప్రేమిన వాళ్ళరా మొదటి అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో 5వ లైన్ నుంచి చదువుదాం. చూడండమ్మా, 5వ లైన్ నుంచి చదువుదామా. యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నింపబడెను. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆలోచన చేస్తే ప్రేమిన వలన ప్రవక్తల ద్వారాగా ముందుగా వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయ కలుగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి. ఎందుకు పిలువబడి ఉన్నారంటే సంఘము ఎందుకు పిలువబడింది అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా మనము కూడా పునరుద్ధానము పొందుకోవాలి. ఎలా పొందుకోవాలన్న ఆలోచనలోకి వెళ్తే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడతారు. ఎందుకు పిలువబడ్డారంటే మనము ఎందుకు పిలువబడ్డామంటండి? యేసుక్రీస్తు వారుగా ఉండాలి. ఏం చేశారయ్యా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి? ఏం చేశారు? ఏమి చూపించారు ఈ ప్రపంచానికి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా ఆ మహనీయుడు చూపించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేదు. భూమి మీద ఎంతో మంది ప్రేమిన వాళ్ళు జన్మించారు, మరణించారు. కానీ ఆయన చూపించినటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రేమిన వలన ఈ ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడలేదు. జ్ఞానమైనటువంటి మాటలండి ఆయన మాట్లాడింది. జ్ఞానమైనటువంటి మాటలు ఆయన మాట్లాడారు. చాలా ఉన్నతమైన వాక్కులు ఆయన వినిపింపజేశాడు. ప్రేమిన వలన ఆయన చెబుతున్నటువంటి మాటలు పునరుద్ధానమును జీవమును నేనే. పుట్టిన వానికి ప్రేమిన వలన పునరుద్ధానం అనేది ఉన్నదా లేదన్న ఆలోచనలకు వెళ్తే ఆ మహనీయుని మనం చూడాలండి. అందుకంటున్నాడు యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడితీరంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడితీరంటున్నాడు. అంతేకాదు ప్రేమిన వలన అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము ఒకసారి
పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 23వ అధ్యాయము 8వ వచన భాగాన్ని ఒక చదువు చూడండి. 8వ వచన భాగం. సద్దుకైలను పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మైనను లేదనియు చెప్పుదురు కానీ పరిసయ్యులు రెండు కలవని ఒప్పుకుందరు. కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రియమైన వాళ్ళరా, ఈ జీవితం ముగిసిన తర్వాత మరి ఏమీ లేదండి, ఈ జీవితంలో అన్నీ అనుభవించి చనిపోవాలి కదండి. తినుచు త్రాగుచు సుఖించుచు ఏమన్నా చనిపోవాలన్న ఆలోచనలతో ఉన్నారు. వారు ఎటువంటి వారంట? సద్దుకైలు. వారికి ఏ ఆలోచన లేదంట, పునరుద్ధానం అనేది లేదు అంటున్నారండి. వారు పునరుద్ధానం అనేది లేదంటున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడండి. కానీ సద్దుకైలు ఎలా ఉన్నారంట? పునరుద్ధానం అనేది లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. పరిసయ్యులు ఎలా ఉన్నారంట? రెండూ కలవని వారు ఒప్పుకుందరు. ఇటువంటి జనం కూడా మనకు కనబడుతుంటారు కదండి. ఏమండి, పరలోకం ఉందండి, అంతేకాదండి పరలోకం లేదండి అని చెప్పి వారు కూడా లేకపోలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ధరించుకున్నది యేసుక్రీస్తు ప్రభుల వారిని, మనం పూజిస్తున్నది ప్రపంచాన్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడిని. ఆయనే చెబుతున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాత ప్రేమిన వలరా ఇంకెన్ని మాటలు వచ్చినావి వ్యర్థమే. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన మహనీయుడు. ఈ ప్రపంచాన్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పాడు. అంటే పుట్టినటువంటి వానికి ప్రియమైన వలరా పునరుద్ధానం అనేది ఉన్నది, పరలోకం ఉన్నది. ఆ పరలోకం కొరకు ఎలా బ్రతకమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రియమైన వలరా ఏమని మాట్లాడుతున్నారన్న ఆలోచనలకు వెళ్తే, ఇదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, ఇదే అపోస్తల కార్యములు ప్రియమైన వలరా 4వ అధ్యాయము 33వ వచన భాగం కూడా చదువుదామా ఒకసారి. 33వ వచన భాగం. ఇదియో కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలులు దేని గురించి చెబుతున్నారంట, దేనిని గురించి వారు ప్రకటిస్తున్నారంట అన్న ఆలోచనలకు వెళ్తే, పుట్టిన వానికి పునరుద్ధానం అనేది ఉన్నది, పుట్టిన వానికి పునరుద్ధానం అనేది ఉన్నదని ఎలా ప్రకటన చేస్తున్నారంట? బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. వారు చెబుతున్నటువంటి సాక్ష్యం చూసారా? వారు చెబుతున్నటువంటి సాక్ష్యం అండి. అపోస్తలులు ప్రకటిస్తున్నటువంటి సాక్ష్యము ఆలోచన చేస్తే వారు చాలా గొప్పగా చెబుతున్నారంట, బహుబలముగా చెబుతూ ఉన్నారంట. ఏంటయ్యా వారు చెబుతున్నది? ఏమిటి వారు ప్రకటిస్తున్నది? ఏంటి వారు సువార్త చేస్తున్నది అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వలరా, ప్రభువు అయినటువంటి యేసు పునరుద్ధానము గూర్చి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానము గురించి ప్రియమైన వలన వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. బహుబలముగా ప్రకటన చేస్తున్నారండి, బహుబలముగా ప్రకటన చేస్తున్నారు. అంటే దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే పుట్టినటువంటి మాకు పునరుద్ధానం అనేది ఉన్నదని వారు గ్రహించారు, విశ్వాసులు గ్రహించారు, నీతిమంతులు గ్రహించారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే ప్రకటన చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి శిష్యులు కూడా ఏమని ప్రకటన చేశారంటే, ఇదిగో పుట్టిన వానికి పునరుద్ధానం అనేది ఉన్నదని వారు ప్రకటన చేశారు. ప్రియమైన వాళ్ళరా, బహుబలముగా ప్రకటన చేస్తున్నారు, బహుబలముగా ప్రకటన చేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట ఆలోచన చేస్తే ఆయన అంటున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆయన శరీరమును తింటారో, ఎవరైతే ఆయన రక్తమును త్రాగుతారో వారే నిత్య జీవము గలవారు. ప్రియమైన వాళ్ళరా, పుట్టిన వానికి పునరుద్ధానం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నదండి. ఆ పునరుద్ధానము పొందుకోవాలంటే క్రీస్తునందు ఉండాలి. ఆ పునరుద్ధానం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఉండాలి. ఆ పునరుద్ధానం పొందుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనం విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, రక్షణ పొందుకున్నటువంటి మనము ఎక్కడికి వెళ్ళాలంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన శరీరములోను
ఆయన రక్తములోనూ పాలు పంపులు పొందాలి. అందుకే ఆ మహనీయుడు చెబుతున్నటువంటి మాట అండి. ఆ మహనీయుడు ఏమని మాట్లాడుతున్నాడంట? ఆ ఉన్నతమైనటువంటి రాజ్యము కొరకు, ఆ పరలోకము కొరకు, పునరుద్ధరణుడైన తరువాత పరలోకముందన్న ఆ పరలోకము కొరకు ఆయన ఏమని మాట్లాడుతున్నాడన్న ఆలోచనకు వెళ్తే యోహాను సువార్త చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయము, మనం అనేకమైన సార్లు చదివినటువంటి మాటే. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 52వ వచనం ఒక్కసారి చూద్దామా? 52వ వచన భాగం నుంచి, యూదులు ఈయన నా శరీరము తిని ఎలాగూ నీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు అని చెప్పేశాడండి. ఇది ఎవరు చెబుతున్నటువంటి మాట తెలుసండి? నీకు నాకు మరొక జీవితాన్ని ఇవ్వబోయే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. నీకు నాకు పునరుద్ధానం అనేది ఇచ్చే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. నీకు నాకు పరలోకమునిచ్చే దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, ఈ సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ భూమి మీదకు వచ్చి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆయన యొక్క శరీరమును తింటారో, ఎవరైతే ఆయన రక్తమును త్రాగుతారో వారే నిత్య జీవము కలవారు. నీకు నాకు పునరుద్ధానమునిచ్చే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అండి. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి ప్రియమైన వాళ్ళరా, ఇంకను చాలామంది ప్రియమైన వాళ్ళరా రక్షణకు దూరంగానే ఉంటున్నారు. అవునండి, ఇంకా రక్షణకు దూరంగా ఉంటున్నారు. ఇంకా ప్రియమైన వాళ్ళరా ఆయన శరీరంలోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందలేక ఇంకా దూరంగానే ఉంటున్నారు. అంటే ఇంకా మాకు పునరుద్ధానం అనేది మాకొద్దు అన్న ఆలోచనలతో ఉన్నారా? లేదా యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత విడవబడటానికి సిద్ధమైపోయారా? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలండి. పునరుద్ధానమును జీవమును నేనే. ప్రేమిని మరొక జీవితం ఉందండి, మరొక బ్రతుకు. ఆ బ్రతుకు ఎంత గొప్పదో తెలుసా? చాలా ఉన్నతమైనదండి, చాలా ఉన్నతమైనది. ఈ లోకంలో అంటారా ప్రేమిన వాళ్ళరా, ఈ లోకంలో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఈ లోకంలో ప్రేమిన వాళ్ళరా వేదనలు, కన్నీరు. ప్రేమిన వాళ్ళరా కన్నీటి లేని జీవితం ఏదుందో చెప్పండి. అయితే ప్రేమిన వాళ్ళరా మనకు దేవుడిచ్చే జీవితం ఎటువంటిదో తెలుసండి? మనకు దేవుడిచ్చేటువంటి లోకం ఎటువంటిదో తెలుసా? దేవుడిచ్చేటువంటి ఆ పరలోకం ఎంత గొప్పదో తెలుసా ప్రియమైన వాళ్ళరా? కన్నీళ్లు లేని రాజ్యం అండి, ఆకలి లేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం అండి. ఆ రాజ్యం గురించి దేవాతి దేవుడు వ్రాయించాడు ప్రియమైన వాళ్ళరా. ఎలా వ్రాయించాడంట? ఒక్కసారి ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అనుకుంటా. చూడమ్మా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 4వ వచన భాగం చూద్దామా. 4వ వచన భాగం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదంటున్నాడండి. వేదన ఉండదు, దుఃఖం ఉండదు ప్రియమైన వాళ్ళరా, కన్నీరు ఉండదు. ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తున్నాడంట? తుడిచివేయనంటున్నాడు. ఆ ఉన్నతమైనటువంటి రాజ్యం, ఆ పరలోకం పొందుకోవాలంటే పుట్టిన వానికి ఏముందంట? పునరుద్ధానం అనేది ఉంది. ఆ పునరుద్ధానం పొందుకోవాలంటే క్రీస్తునందున్న వారికే ఆ పునరుద్ధానం. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ఆయనను విశ్వసించారో, ఎవరైతే ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందుతున్నారో, ఇదిగో వారే నిత్య జీవము గలవారు. వారికి ఉన్నది ఏంటో తెలుసండి? పరలోకం. ప్రియమైన వాళ్ళరా, కన్నీళ్ళు లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, వేదన లేని రాజ్యం, ప్రియమైన వాళ్ళరా శోధనలు లేని రాజ్యం, ఆ పరలోక రాజ్యం. ఆ పరలోకం రాజ్యం పొందుకోవడానికి ఎంతమంది సిద్ధపడ్డారంటే? ఆ పరలోక రాజ్యం పొందుకోవడానికి ఎంతమంది సిద్ధం? ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవాతి దేవుడు అడుగుతున్నాడు. దినాలు ఏమీ బాగోలేదండి, దినాలు ఏమీ బాగోలేదు, రోజులేమీ బాగోలేదు, రోజులు చెడిపోయండి. ఇప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. నిజంగా జ్ఞానవంతులు చెబుతున్నారు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు, గొప్ప పండితులు చెబుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, రోజులు అసలు బాగాలేదు, ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోతుందో తెలియదు. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన పునరుద్ధానం గురించి ఆయన సిద్ధపడి పరలోకానికి వెళ్ళిపోయాడు.
ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ప్రేమిన వల్ల ఆ పునరుద్ధరణం కొరకు ఏ విధంగా సిద్ధపడుతున్నాం, ఏ విధంగా మనము రెడీగా ఉన్నాం ప్రేమిన వల్ల ఆలోచన చేయండి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన శరీరము ఇదిగో మన మధ్య ఉన్నది, ఆయన శరీరము మన మధ్య ఉన్నది, ఆయన రక్తము మన మధ్య ఉన్నది. ఎవరైతే ఆయన శరీరమును తింటారో, ఎవరైతే ఆయన రక్తమును తాగుతారో వారే నిత్య జీవం కలవారు. కాబట్టి ప్రేమిన వల్లరా ఆ పునరుద్ధరణం కొరకు సిద్ధపడతారా? ఆ పరలోకం కొరకు సిద్ధపడతారా? ఇంకా రక్షణ లేకుండా దేవునికి దూరంగా ఉంటున్నారు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో పునరుద్ధానము, పుట్టిన వానికి పునరుద్ధానం అనేది ఉన్నది. ఇదిగో దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా మహనీయుడు, ఇదిగో నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు, జీవమునై ఉన్నాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా ఎవరైతే ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందటానికి సిద్ధపడి ఉన్నారో, దయతో వారు మోకరించినట్లయితే ఆయన రక్తము ఆయన శరీరము మరి తేబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి ఎవరైతే సిద్ధపడి ఆయన యొక్క రక్తములోను అదేవిధంగా ఆయన శరీరంలోను ఎవరైతే పాలు పంపులు పొందాలని ఆశ కలిగి వచ్చారో వారందరూ కూడా దయతో మోకరించగలిగినటువంటి వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు దయతో మీ స్థలాలలో మీరు కూర్చోండి. మరి ప్రభు వాళ్ళను మరి తీసుకోకుండా ఉన్నటువంటి వారు మీ స్థలాల్లోనే కూర్చొని బయటికి వెళ్ళొద్దు. దయతో బయటికి వెళ్ళకుండా మీ స్థలాల్లో మీరు కూర్చోవాలని కోరుతూ ఉన్నాను. దయతో ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 11వ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందామండి. 23 నుంచి మనం చదువుకుందాం. సహోదరి శైలజ హరీష్ చదువుతారు. దయతో ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ మాటలు చూడాలని కోరుతూ ఉన్నాను.